అలాగే స్క్వాట్స్ కూడా చేయండి. అయితే మీ లెగ్ మీద అయితే బాగా ప్రెషర్ అయితే పడుతుంది అనమాట. సింగిల్ లెగ్ ప్రెషర్ అయితే మీకు బాగా పడుతుంది. లెగ్ కూడా బాగా ట్రైన్ అవుతుంది అనమాట సింగిల్ లెగ్ మీద. గుడికి పోతున్నాం. ఇందులో మా ముట్టుమా మా తమ్ముడు అయితే కాలు చేతులు కడుకుని ఇప్పుడు గుళ్ళకి పోతాం. దేవుని కూడా చూపిస్తాం చూడండి గైస్. హై గైస్, ఇప్పుడు వచ్చేసి లెగ్ వర్కౌట్ ఎలా చేయాలన్నా ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడు వచ్చేసి అయితే స్క్వాట్ చేస్తున్నాను నేనైతే, చూడండి. అయితే నార్మల్ స్క్వాట్స్ అనమాట. మీరు అయితే 20 చేయండి, అలాగే 3 సెట్స్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి సుమో స్క్వాట్స్ అంటారు, ఇవి చేయండి. ఇవి కూడా 20 అయితే చేయండి ఒక సెట్కి రెప్యుటేషన్స్. అలాగే 3 సెట్స్ అయితే చేయండి. మనమైతే వెయిట్ వేసుకొని అయితే స్క్వాట్స్ చేస్తున్నాం. అయితే వేరియేషన్స్ అయితే చేయండి గైస్. అలాగే స్క్వాట్స్ కూడా చేయండి. అయితే మీ లెగ్ మీద అయితే బాగా ప్రెషర్ అయితే పడుతుంది అనమాట స్క్వాట్స్. ఆత్మబలంతో ముందడుగేసి ఎప్పుడు నీవు గెలుపొందాలి. యుద్ధం 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 యుద్ధం. ఇలాగే అయితే అలా లెగ్ వేరీ చేసేయండి సింగిల్ లెగ్తో. ఇవి కూడా మీ లెగ్ మీద అయితే బాగా ప్రెషర్ పడతాయి అన్నమాట. మనమైతే సింపుల్గా ఎక్విప్మెంట్ లేకుండా జిమ్కి పోకుండా అయితే ఇప్పుడే ఇవైతే లెగ్స్ అందుకు ట్రైన్ చేసుకోవచ్చు అనమాట గైస్. వచ్చేసి పూర్తిగా ఇలా ఇంటికి కూర్చొని లేండి 20 చేయండి ఒక సెట్కి వచ్చేసి. అలాగే 3 సెట్స్ అయితే చేయాలన్నమాట. మీకైతే మీ లెగ్స్ స్ట్రెంత్ చేసుకోనికి అయితే నేను చూపించేటి అయితే వేరియేషన్ అయితే చేయండి గైస్. మీ లెగ్ స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే షేప్ రావాలంటే మీరు చాలా కన్సిస్టెంట్గా అయితే చేయాలన్నమాట. ప్రాక్టీస్ అయితే మీ లెగ్ స్ట్రెంత్ అయితే ఇవి చేయడం వల్ల బాగా ఇంక్రీజ్ అవుతుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే జంపింగ్ స్క్వాట్స్ అంటారు అనమాట. చాలా మందికి అయితే నాట్ని ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు కూడా ఈ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడైతే మీరు ఒక వేరియేషన్ అయితే చూపిస్తారు, అదైతే చేయండి. ఇప్పుడు చూస్తున్నా మీ లెగ్ ఇలా ఉంది కదా, ఇలా అయితే చేయండి. రోజుకు 3 సెట్స్ అయితే చేయండి. అలాగే 20 రెప్యుటేషన్స్. మీ నాట్ని ప్రాబ్లం అనేది కూడా పోతుంది అనమాట ఇలా చేయడం వల్ల. ఇది కూడా మీ వర్కౌట్లో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా సపోర్ట్ తీసుకొని సింగిల్ లెగ్ వేరియేషన్ అయితే చేయండి నేను చూపించట్టు. స్టార్టింగ్లో అయితే ఇవైతే మీకు చేయనీకి అయితే రావు అనమాట. నా మాదిరి ఇలా గోడ తీసుకొని అయితే సపోర్ట్ తీసుకొని అయితే చేయండి. ఇది సింగిల్ లెగ్ ప్రెషర్ అయితే మీకు బాగా పడుతుంది. లెగ్ కూడా బాగా ట్రైన్ అవుతుంది అనమాట సింగిల్ లెగ్ మీద చేయడం వల్ల. ఇలా ఈచ్ లెగ్ వచ్చేసి 20 రెప్యుటేషన్స్ 3 సెట్స్ అయితే చేయండి. మీ లెగ్ స్ట్రెంత్ అయితే బాగా బిల్డ్ అవుతుంది అనమాట. గైస్ మీరైతే చూశారు కదా,
ఇవైతే మీరు లెగ్ వర్కౌట్ చేయడం వల్ల ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా ఈ లెగ్ వర్కౌట్ అయితే చేసుకోవచ్చు. చూసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలా వీడియో అయితే ఇంతే అనమాట. అలాగే వర్కౌట్ కంప్లీట్ చేసుకొని నేనైతే ఇప్పుడైతే గుడికి వెళ్ళాలన్నమాట. ఇవాళ వచ్చేసి మహాశివరాత్రి. హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. గుడికి వెళ్ళే వీడియో అయితే కూడా మీకైతే పెట్టచ్చు. చూసి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి వర్కౌట్ చేసి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళాలి. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేమైతే గుడికి పోతున్నాం. వెనకాల చూడొచ్చు మా వాళ్ళు అందరం పోతున్నాం గుడికి. ఇందులో మా ముట్టుమ, మా తమ్ముడు. ఇప్పుడే మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం గాయ్స్. చూడొచ్చు మీరైతే ఎద్దుల పందెం జరుగుతుంది ఇక్కడైతే. ఇప్పుడే అనమాట స్టార్ట్ అయింది ఎద్దుల పందెం అయితే. మేమైతే చూసా. ఇప్పుడే మేమైతే గుడికాడికి వచ్చాము. ఇప్పుడు కాళ్ళు కడుక్కోనికి అయితే వచ్చాం గాయస్. ఇప్పుడే మేమైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడు గుళ్ళకి పోతాం. దేవుని కూడా చూపిస్తాం చూడండి గాయస్. దర్శనం చేసుకొని గుళ్ళ నుంచి అయితే బయటికి వచ్చా గాయస్. ఇదంతా పెన్నా రివర్ అనమాట. మేమైతే చిన్నప్పుడు వచ్చేప్పుడు అక్కడికి పోయి బాగా మునిగేదనమాట శివరాత్రికి. ఇప్పుడైతే ఎవరున్నారు గాయస్, మాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదనమాట మునగాలని నీళ్ళల్లో. అయితే దర్శనం కంప్లీట్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఇదంతా మాడివనం అనమాట. ఈ మాడివనంలో అక్క దేవతలు అనేది ఉంటాయి అనమాట, విగ్రహాలు. ఆ విగ్రహాల దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. ఈ చెట్ల కింద చాలా మంది వచ్చిన వాళ్ళు అయితే నిద్రపోతున్నారు అనమాట. వీళ్ళే అనమాట అక్క దేవతలు విగ్రహాలు అయితే. ఇప్పుడు వచ్చేసి చెట్ల కింద చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఎండకి మేమైతే చెట్ల కింద ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసి అలా మాట్లాడుకొని మా ఫ్రెండ్స్ మేము ఇంటికి అయితే మేము వచ్చేసామన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.